ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యం చూసినట్లయితే యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు ఒక ఉన్నతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనం నుండి 17 వచనాలు మనం చూద్దాం. ఈరోజు ఈ 3 వచనాలని మనం ధ్యానించుకుందాం. 15, 16, 17 వచనాలని మనము జ్ఞాపం చేసుకుందాం. వీలుంటే 18వ వచనాన్ని కూడా చదివేద్దాం. నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక యాకోబు భక్త కోటికి రాసిన పత్రికను మీరు చూస్తున్నారు. మీ బైబిల్స్ని ఓపెన్ చేయండి. మొదటి అధ్యాయము 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించినదై పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఎంత అద్భుతమైన వర్తమానం ఇది! ఎంత అద్భుతమైన వాక్య భాగము! ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాలని యాకోబు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ బైబిల్ని ఓపెన్ చేసుకుని నేను చెప్తున్న మాటలని చాలా శ్రద్ధగా వినాలని సేవకునిగా మరొక మారు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇందాక నేను మాట్లాడాను. ఈ వాక్యము మీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఈ వాక్యం ద్వారా మీ జీవితాలను సరిచేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఎందుకంటే మీరు సరి చేసుకోవడానికి ఇష్టపడతారని ఆయన నమ్మారు. కనుక ఈ జీవవాక్యం మీ ఎద్దకు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం కలిగి సరి చేసుకోకుండా ఉంటే కనుక ఏమో దేవుడు మరి ఏం చేస్తారు నాకైతే తెలియదు, కానీ మీ ఉనికిలోనికి విషయాన్ని తీసుకొస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ ఏమంటాడంటే దురాశ, దాని యొక్క ఫలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దురాశ గర్భం ధరించిందంట. దురాశ ఎక్కువైపోవడాన్ని గర్భం ధరించడం అంటారు కదా. ఆడపిల్లలు ఆమె ఈజీగా చెప్పేయచ్చు మనం ఆ స్టమక్ చూసి, అమ్మ అని, క్యారీయింగా అవును ఎన్నో నెల ఆటోమేటిక్గా మనం అడిగేస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ దురాశ ఎక్కువైపోయేటప్పటికీ మనిషిలో తేడా వచ్చేస్తుంది. ఒక యవ్వన బిడ్డ ప్రెగ్నెంట్ అయినప్పుడు, నెలలు నిండుచున్నప్పుడు ఈజీగా మనం ఆమెలో ఉన్నటువంటి మార్పులను చూడగలం, ప్రత్యేకమైన మార్పును చూడగలిగినట్లే దురాశ ఎక్కువైపోయిన వాళ్ళు ఊకినే తెలిసిపోతారు. ప్రియులారా, వారి గర్భం పెరుగుతుంది అనమాట, వారికి పెరిగిపోతుంది అనమాట. ఏం పెరుగుతుందో మనం చూద్దాం. అది ఎక్కువైపోగా ఏదో రోజు డెలివరీ అవ్వాలా, గర్భమును ధరించి పాపమును కంటదంట. ఏం కంటది? నీకు దురాశ ఎక్కువైపోగా ఆశ 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 దురాశ ఎక్కువైపోగా దాని రిజల్ట్ ఏమొస్తుందంటే పాపం వచ్చేస్తుంది నీ జీవితంలోనికి. ఈ పాపం అనే ఈ కొడుకు ఎవరు? అమ్మో వినాలి, ఎవరిని కన్నది? పాపం అనే ఒక కొడుకుని కన్నది. ఈ కొడుకు పెద్దోడయ్యి నేను చంపేస్తాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. దురాశ అది గర్భం ధరించగా పాపం అనే కుమార్తెని కంటది. లేదంటే ఆ పుట్టిన ఆ బిడ్డ ఈ దురాశతో నింపబడిన ఈ మనిషిని చంపేస్తుంది. అయిపోయింది ఈరోజు వాక్యం. దేవుడి మాటలు మన దేవునికిలో దీవించును గాక. వద్దా? ఇంతకంటే ఇంత క్లారిఫికేషన్ ఇంకేం అవసరం లేదు. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారో చూద్దాం. ప్రియులారా, నువ్వు దురాశ అనగా నీ ఆశలో పరిశుద్ధత లేదని అర్థం, నీతి లేదని అర్థం. దురాశ అనగా నీ ఆశ దేవుని చిత్తానుసారమైంది కాదని అర్థం. దురాశ అనగా దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు ఆశపడినవన్నీ దురాశ అంటారు. గత 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను.
ప్రియులారా, మీలో ఎవరికైనా డబ్బు ఉంటే దేవుని స్తుతించండి, దానిని ఇతరులకి సహాయం చేయండి. దానిని ఎలాగంటే కాస్త ఇవ్వండి వేరే వాళ్ళకి. ₹3 మిత్తి తీసుకోవద్దు, ₹1 మిత్తి తీసుకోండి. బ్యాంకులో వేస్తే ఎంత వస్తుందో అంత తీసుకోండి. ఇది నేను చెప్పిన మాట. ఎక్కువ తీసుకున్నా నీకు దురాశ. నేను లక్ష్మీనారాయణ చెప్పాడు, 10,000 వాడికి అర్జెంట్ అవసరం వాళ్ళ నాన్నగారి హెల్త్ కొరకు. ఎవరిని అడిగాడంట? ₹10 మిత్తి చెప్పాడంట. ఇది దగ్గర పడ్డాడు. ఇక వాడెవడో ఎక్కడ ఇంకా వాడు కన్నాడు. ఇక దగ్గరికి వచ్చింది, కంటున్నాడు అనమాట. ఇక రేపు మాపు కంటాడు, దేన్ని పాపమును కంటాడు. అది పెరుగుతుంది అనమాట. పెరిగి 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 వాడిని తినేస్తుంది. సంగమ ఎంత దారుణం. నేను ఈ మాట చెప్పినప్పుడు చాలామందికి ఆయాసం ఉంటుంది. నేను చాలా కాలం క్రితం అన్నాను, ఈ ₹10 మిత్తి తీసుకునే వాళ్ళందరూ హఠాత్తుగా కూలిపోతారు. అది నా మాట కాదు, అది ఇదే మాట. ఆశ, డబ్బు సంపాదించాలనే ఆశ, శరీర కోరికలు తీర్చుకోవాలనే ఆశ, పొరపాటున నీ జీవితంలో ఎప్పుడైనా ఒక అన్బ్యాలెన్స్డ్ థింగ్ ఉంటే కనుక వెంటనే ప్రభు పాదాల ఎదుకు వచ్చి లొంగిపోవడము నేర్చుకోకపోతే దానిని ఇంక నువ్వు అలాగే కొనసాగించేస్తూ ఉంటే, నీ ఆశ తీర్చుకోవడం కొరకు నువ్వు పరిగెడుతూ ఉంటే, నీ దురాశ పెరిగి 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 పాపం అనే ఒక బిడ్డను నువ్వు కని వాడిని పెంచి అది మరణానికి తీసుకుపోద్ది నిన్ను. అది ఏ విధంగా అయినా సరే. దైవ జనాంగమా గమనించాలి. మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దురాశ అనగా దేవుని వాక్యానికి విరోధముగా నువ్వు పడే ప్రతి ఆశ దురాశే. దేవుని వాక్యమునికి విరోధంగా నువ్వు చేసే ప్రతి ఆలోచన దురాశకు సంబంధించింది. దేవుని చిత్తములో లేనిది నువ్వేం చేసినా దురాశకు సంబంధించింది. దేవుడు ఇష్టపడినవన్నీ కూడా నువ్వు ఇష్టపడుతున్నావంటే దురాశ పడినట్లే. దేవుడు చెప్పింది చేయకుండా నీకు ఇష్టమైంది చేయడమే దురాశ. ఓకే, ఆదికాండము 3వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఇక్కడ అవ్వ ఆదాములు మనకి కనిపిస్తారు, మన ఆది పితరులు. వీరి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీని చూసి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవుడు చెప్పాడంటే ఈ తోట చెట్లలో మీరు అన్నీ తినేయవచ్చు, ఆ ఒకటే ఆ మంచి చెట్టులో ఫలమిచ్చు ఆ యొక్క చెట్టులో ఉన్న ఫలాన్ని మాత్రం తినొద్దని. ఈ అపవాది వచ్చి అడుగుతూ ఉన్నాడు, నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలంనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటే అవును అన్నది ఆమె. అన్నీ తినొచ్చు మేము, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని. మీరు చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? తీసావా? 3వ అధ్యాయం. ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను. ఎంత స్పష్టమైన ఆజ్ఞ ఉంది. ఏంటంటే ఏం చేయకూడదంట? తినకూడదు, అసలు దాన్ని ముట్టొద్దు. ఏమవుతుంది? తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు దేవుడు అని చెప్పింది. అంతే, అక్కడికి ఆగిపోవాలి. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు, అసలు ముట్టుకోవద్దు, తినొద్దు, తిన్న రోజే నువ్వు నిశ్చయంగా చేస్తావు అని చెప్పాడంట. అవ్వకు ఆదాముకు దేవుడు ఏమైతే చెప్పాడో, అక్కడికి ఎందుకు వెళ్ళా? అవ్వకు ఆదాముకు దేవుడు ఏమైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా ఆ సాతాను కూడా అవ్వ చెప్పిందంట. అయిపోయింది కదా, చూడండి, నన్ను చూడండి, అయిపోయింది కదా. దేవుడు ఏమి చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా సాతానుకు చెప్పి అయిపోయింది కదా, నువ్వు వెళ్ళొచ్చు, ఇక సెలవు, నమస్కారం, గుడ్ బై, టాటా అనాలా, అంతే కదా. మరి ఇంకా డిస్కస్ ఎందుకు సాతానుతోని? వాడంటే నో 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 అట్లా కాదు, మీరు తింటే సావరు అన్నాడంట. అప్పుడు అవ్వ ఏం చెప్పాలి? వినండి, అవ్వ ఏం చెప్పాలి? శృతి ఏం చెప్పాలి? అవ్వ
స్వాతి శృతి నువ్వు స్వాతి అవేం చెప్పాలి? స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. నువ్వు ఇంకా మాట్లాడొద్దు. నాకెవరు చెప్పారు? నన్ను సృష్టించిన వాడు చెప్పాడు, నా సృష్టికర్త చెప్పాడు. నువ్వెవడు మధ్యలో? చాలామంది మన మధ్యలోకి వచ్చేస్తూ ఉంటారు ప్రియులారా. చాలా విషయాలు మనతో చెప్తూ ఉంటారు ప్రియులారా. మనం ఒకటే చెప్పాలి, స్టాప్ ఇట్. మా సీనియర్ పాస్టర్ గారు చెప్పేవారు, నో చెప్పడం నేర్చుకోవాలి. చెప్పినప్పుడు మానేయాలి కదా వెంకటి, మానేయాలి కదా, అంతే కదా బాలమ్మ. వద్దని చెప్పినప్పుడు వెంకటమ్మ మానేయాలి కదా. ఇంకెందుకు? దేవుడే స్వయంగా వద్దని చెప్పినాడు, నువ్వెందుకు తినాలా? సాతానుడు ఎవడో చెప్పాడు వచ్చి ఒక మాట, నువ్వేం చేయాలా? నోరు మూసుకొని చెప్పాలా. నన్ను సృష్టించిన సృష్టికర్త నా తండ్రి నాకు చెప్పినాడు, నువ్వెవడో మధ్యలో చెప్పడానికి అనాలా? ఎక్కడో ఆశ ఉంది, ఈమెకి ఎక్కడో ఆశ ఉంది కనుక సాతానుడు ఇంకొక మాట చెప్తున్నాడు ప్రియులారా. వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు తింటే 4వ వచనంలో సావనే సావరు, 5వ వచనంలో మీరు వాటి తినుదినమున మీ కన్నులు ఇప్పుడేమైనాయో మరి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతలై. బాబా, వీళ్ళు దేవుడు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువైపోవాలని కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ ద దురాశ. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని కోరుకున్నాడో ఆయన స్వరూపంలో చేసి, ఆయన పోలికలో చేసి, ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటే అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నారు వీళ్ళు. ఇదే దురాశ. దేవుడు నిన్ను ఉంచిన స్థితిని కంటే, నీకు కలిగిన స్థితి కంటే, నీవు అక్కడ ఇక్కడ చూసి ఎవడో చెప్పిన దాన్ని నిన్ను నమ్మి దాన్ని ప్రకారంగా వెళ్ళిపోవాలనుకోవడం దురాశ. దేవతలు అయిపోవాలనుకున్నారు, సావకూడదు అనుకున్నారు. అసలు దేవుడు ఏమనుకున్నాడు వీళ్ళ కొరకు? దేవుని ఉద్దేశం ఏమైంది వీళ్ళ కొరకు? ఇదంతా పక్కన పెట్టేసి వీళ్ళు కొత్త ఇమేజ్ ప్లాన్ చేసుకున్నారు. సాతానుడు ఒక రకమైనటువంటి ప్లానింగ్ ఇచ్చాడు, దాన్ని చూసుకున్నారంట. వెంటనే తినేశారు. ఏమైంది? 3వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఓకే నేను ఇష్టం లేదనమాట మీకు, అంతే కదా సునీత, అంతే కదమ్మా. నేను చెప్పిన మాట మీరు వినలేదంటే నేను ఇష్టం లేదన్నమాట మీకు. ఈరోజు దేవుని ఆరాధించడానికి వస్తున్న వాళ్ళు చాలామంది దేవుని ఇష్టపడిన వారు ఉంటారు ప్రియులారా. దేవుని వాక్యము ఇష్టపడిన వారు ఉంటారు ఇక్కడ చాలామంది. వారి శరీర ఆశలు వాళ్ళకి ఇష్టం, జీవపు డంబం వారికి ఇష్టం, ధనాపేక్ష అనే పాపం వారికి ఇష్టం, ఈ లోకమును ప్రేమించడం అనే ఆ ఆశ వారికి ఇష్టం. అందుకే దేవుడు ఇష్టం ఉండడు, కానీ దేవుని మందిరంలో ఉంటారు. హలో, ఇంకా దైవజనుడు అంటే ఇంకా వాళ్ళకి ఎంత ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట కోపం. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు వారి నోటంట దైవజనుని మీద దూషణ, అవమానకరమైన మాటలు, బూతులు, అవసరమైతే అంత ఉక్రోషం కలిగి ఉంటారు ప్రియులారా. కారణం ఏంటంటే దేవుని ప్రతినిధిగా ఈ విషయాలు చెప్తున్నాం కదా, మేమే కదా దేవుడు వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడాడు కదా. వీడు మా కొరికే బోధిస్తున్నాడు. దైవజనుని వారి ముఖాముఖకు చూసినప్పుడు వందనములు చెప్పగలరేమో కానీ వారి హృదయంలో కత్తులు నూరుకుంటూ ఉంటారు కొందరు. కారణం ఏంటంటే వీరి దురాశ ఒకటి, దేవుని చిత్తము ఒకటైంది, రెండు సింక్ అవ్వట్లేదు, కుదరట్లేదు. కనుక వీరు పోలేక ఉండలేక మధ్యవర్తిగా ఉన్న దైవజనుని వారు దూషించుకుంటూ వాక్యమును పక్కన పెట్టేసి వారు ఇష్టానుసారంగా తిరగడానికి ప్రయత్నిస్తారు. అది పరిపక్వం అయిపోయిన పరిస్థితి. ఒక దినం వస్తుంది, వారి మీదకి శాపం వస్తుంది. ఆ శాపం ఏంటంటే ప్రయాసమును, గర్భవేదనను హెచ్చి చేస్తాను, మీ నిమిత్తము నేలను శపించబడుతుంది. ఎన్నో విషయాలు దేవుడు చెప్పి దేవునితో ఉన్న సహవాసాన్ని, ఏదేను వనంలో ఉన్న సెక్యూరిని, సేఫ్టీని
అతిశయాన్ని, ఆనందాన్ని తీసివేసి దేవుడు వారిని బయటకు తోలేసి ఏదైనా వనంలో ఖడ్గ జ్వాలలను పెట్టేశాడంట. మరెన్నడూ రాకుండా, ముఖాముఖిగా దేవుని చూడకుండా వీరి జీవితాలు పాడైపోయినాయి. ఎంత దౌర్భాగ్యము! అందుకని యోహాను మొదటి పత్రిక 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్తా ఉంది. ఆజ్ఞను అతిక్రమించి ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాట వినకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావు దాని విషయంలో అలా కట్టుబడిపోయి ఉంటున్నావు. జాగ్రత్త, నువ్వు మరణమునకు పరిగెడుతున్నావు. అనగా అది శారీరకమైన మరణం కాకపోవచ్చేమో కానీ దాని విలువలు నీకు అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. నాకు బోధించడం రావచ్చు, బోధించడం రాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఒక విషయం నేర్పుతూ ఉన్నాను ఈ హృదయంలో. జాగ్రత్త, దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణానికి కన్నది అని. అపోస్తల కార్యాల గ్రంథంలోకి వద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది ప్రియులారా. ఆ దినాల్లో ఎర్లీ చర్చ్, ఆ ప్రాథమిక సంఘము, మొదటి సంఘము, అపోస్తలుల సంఘము, వారు చాలా ఆత్మీయతతో నడుస్తున్నటువంటి దినాలంట. వారందరూ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువల్లోనికి వెళ్ళిపోయిన దినమది. ఆ దినాల్లో వారందరూ ఏం చేశారంట, వారి విశ్వసించిన వారందరూ 4:32 ఏక హృదయమును ఏకాత్మ గలవారైండి ఎవడునూ తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండేది. అందరూ కూడా సమానంగా పనిచేసుకొని చక్కగా తిని ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్న దినాలు. మనం చూసినట్లయితే 35వ వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికి ఏమీ కొదువ లేకపోయాను అని చూస్తూ ఉంటాం. 36వ ఇంకో మాట మనకు కనిపిస్తుంది. కుప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక చేయవాడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చాలా భూమి ఉందంట. ఆ భూమి అంతా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలు, అయా పరిసరి కొరకు వాడుకోండి, నాకు కాస్త భోజనం ఉంటే చాలు, దేవుని కొరకు బ్రతికితే సార్ నాకు చాలు అని దాన్ని అంతా పెట్టేశాడంట. ఒక ఎగ్జాంపుల్ అక్కడ. ఇది సంఘం అంతా చూస్తూ ఉంది. ఆ మొదటి చర్చ్ అది. చూస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉందంట. వారి పేరు అననీయ, సప్పీరా. వీరిద్దరు కూడా చూశారంట. వీరిద్దరు కూడా అనుకున్నారంట, మనం కూడా మన భూమి అమ్మేద్దాం, మనం కూడా మన భూమి అమ్మేద్దాం, తర్వాత ఏం చేద్దాం, ఇచ్చేద్దాం అనుకున్నారంట. సరే అనుకున్న తరువే వారు వెళ్ళారంట. వెళ్ళి అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరుతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే, భార్యకి తెలుసు, ఇద్దరు మాట్లాడుకుని వాడు ఎవడు భూమి అమ్మిన వాడిని వారు లేకపోతే గొప్పవాడుగా గౌరవించాలి, కానీ వీడిని వాడు అనే పదాన్ని వాడుతూ ఉంది. విలువలేనుడైపోయాడు. ఎందుకు వీడికి విలువ పోయిందంటే డబ్బును చూసేటప్పటికి దురాశ వచ్చేసింది, డెడికేషన్ పోయింది, తీర్మానం పోయింది. దేవుని మందిరంలో ఒక ఆలోచన చేసుకున్నాడు, ఒక హెచ్చరిక వచ్చింది ఆయనకి, ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడికి పోయాక డబ్బును చూసేటప్పటికి ఆలోచన మారిపోయింది. ప్రియులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నీవు డబ్బును ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ భక్తిలో లోపం ఉంది, దేవుని ప్రేమించట్లేదని అర్థం. నువ్వు వదలట్లేదు, ఎక్కడో ఒక చోట డబ్బు దగ్గర ఆగిపోయావు, ఏదో విషయంలో డబ్బు దగ్గర ఆగిపోయావు. ఖచ్చితంగా నీకు దేవునికి రిలేషన్ లేదని అర్థం. ఎందుకంటే ఎవడును ఇద్దరు యజమానుల కింద దాసుడిగా, ఒకరిని ద్వేషించి ఒకని పక్షంగా ఉండను, లేదంటే వాని ద్వేషించి ఈయన పక్షంగా ఉండను. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు. డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పిన మాట ఇది. కనుక నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ భక్తి డూప్లికేట్. డబ్బును ప్రేమిస్తున్నావు అంటే దాని కొరకు నీవు మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమంగా జీవించడానికి, ఆయన సన్నిధికి దూరం అయిపోవడానికి,
ఇంకా 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 నువ్వు చేస్తా మోసం అబద్ధాలు ఆడుతూ నిష్ఠానంగా జీవిస్తున్నావంటే నీకు దేవునికి రిలేషన్ లేదని అర్థం. ఇది నీకు కష్టం కలిగించినా, నీకు ఇష్టం లేకపోయినా, నేను ఏమైనా కానీ ఈ 2 ముక్కలు మాత్రం నాకు దూరమగునుగా కనుకొని ఆ 2 ముక్కలు వినకుండా మళ్ళీ మామూలుగా హల్లెలూయా స్తుతి మహిమ నువ్వు పాడిన ప్రియులారా, నీవు కీడుకు పరిగెడుతున్నావు, నువ్వు పాపమును కనబోతూ ఉన్నావు. అది నిన్ను చంపడానికి రెడీ అవుతా ఉంది, పెరుగుతుంది నీ దగ్గరే. నువ్వు పెంచుకుంటూ ఉన్నావు, నీ మరణ దూతను నువ్వు పెంచుకుంటున్నావు. జాగ్రత్త. ఇక్కడ ఎంత చక్కగా డెసిషన్ తీసుకుంది వాళ్ళే, చక్కగా అమ్మింది వాళ్ళే. కానీ భార్య ఎరికినేవాడు దానికి వెలలో కొంత దాచుకున్నాడు ప్రియులారా. అపోస్తల పాదములతో మిగతాది పెట్టినాడు వచ్చి. ఓ సరే మంచిది జరిగిపోయింది. పేతురు అడుగుతూ ఉన్నాడు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎంత పెద్ద మాట. ఎవరిని మోసం చేస్తున్నారు? వర్షిని ఎవరిని మోసం చేస్తున్నారు? ధనాపేక్ష కలిగిన వారు, దురాశ కలిగిన వారు, దురాశ గర్భమును ధరించుకుంటున్న వారు మోసం చేసేది దేవుణ్ణి, మనుషుల్ని కాదు ప్రియులారా. నన్నైతే ఎవరు మోసం ఏం చెప్తే అది నమ్ముతాను అంతే. నన్ను ఎవరు మోసం చేయలేరు, నేనే మోసపోతాను అవసరం. నేను మనిషిని కదా, దేవుడు ఎట్లా మోసపోతాడు? పరిశుద్ధాత్మను మోసం చేసి ఊకినే అబద్ధాలు ఆడుతూ ఉంటారు ప్రియులారా. చాలామంది మాట తప్పుతూ ఉంటారు ప్రియులారా, మాట తప్పుతూ ఉంటారు అంతే. ఊకినే అన్యాయం చేయడము అలవాటుని నేర్చేసుకుంటారు ప్రియులారా. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈ దురాశ అన్నది ఈయనకి ఆల్రెడీ డెలివరీ అయిపోయింది ప్రియులారా. సాతానుడు పుట్టాడంటే ఈయనకి. అననీయ సప్పీరులకు ఎవరు పుట్టారు? వాడే రేపించాడు. ఎవరన్నా మీ పిల్లలకి సాతానని పేరు పెట్టుకుంటారా? లూసిఫర్ అని పేరు పెట్టుకుంటారా? నో. ఇప్పుడు అది పెట్టావు, మొన్నటి వరకు సున్ని పెట్టావు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మేమి పిమ్మట నీ యొద్ద ఉందే కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతీవి. పరిశుద్ధాత్మను మోసం పుచ్చావంటున్నాడు, దేవునితో అబద్ధం ఆడావంటున్నాడు. ఈ ప్రియులారా, మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. ఒకే రోజు భార్యాభర్తలు సమాధికి పోయారు. రిజల్ట్ ఇది ఘోరం. ఆదామవ్వల జీవితంలో త్రోసివేయబడ్డారు, శపించబడ్డారు, ఆ శాప ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అది మనకి కూడా వారి బహుమానంగా ఇచ్చారు. వీళ్ళు కుటుంబమే పోయింది ప్రియులారా. మరి పిల్లలు ఉన్నారో లేదో దేవుడు రాయించలేదు. ఏమైనా ఆస్తి అంతా ఏమవుతుంది? మూడవదిగా మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు ప్రియులారా, మీకు అందరికీ తెలిసినాడే. ఈయన ఎంత దారుణం అంటే యేసు ప్రభుని అమ్మేశాడు ప్రియులారా. ఎంత దారుణం! ఇంతకంటే దారుణం ఏముండదు. యేసు ప్రభునే అమ్మేశాడు వీడు. ఎంత దారుణం ప్రియుల! దీన్ని ఎలా ఎన్నిసార్లు దారుణం అన్నా దారుణమనే వస్తుంది, నాకు మరో పదం రావట్లేదు. యేసు ప్రభుని అమ్మేస్తావా? నేను సృజించిన సృష్టికర్తను అమ్మేస్తావా? చాలామంది ఉంటారండి, తల్లిదండ్రులు అమ్మేస్తారు, పిల్లల్ని అమ్మేస్తారు, ఈ రకరకాలు ఉంటారు. కానీ దేవుణ్ణి అమ్మేశాడు వీడు. ఎంత దుర్మార్గుడు! ఒక్కసారి జరగలేదు ఇది. వీడు ఒక్కసారి చేయలేదు ప్రియులారా. వీడు దురాశ నెమ్మదిగా 1 నెల, 2 నెల, 3 నెల పెరుగుతూ ఉందన్నమాట. గర్భం పెరుగుతూ ఉంది అడిగి ఏకమైపోయింది అది. ఓ పిల్లలు నన్ను చూడాలా? వీడు ఎలా చేశాడంట? యోహాను సువార్త 12:6 యోహాను సువార్త 12:6 చూసినట్లయితే, వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంచుకొని అందులో వేయబడినది ఎత్తుకొని పోవచ్చు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. ఇది గ్రాడ్యువల్గా లేపితే మొదలెట్టాడు నెమ్మదిగా.
యేసు ప్రభుతో, సర్వకృపానిధైన దేవునితో, సర్వ సృష్టికర్త అయిన దేవునితో, సమృద్ధి కలిగిన దేవునితో ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదమును కాకుండా ఈ చిల్లర వ్యాపారం చేస్తా ఉన్నాడు ప్రియులారా. చిల్లర వ్యాపారం ఎంత దారుణం ఇది. అన్నీ తెలిసిన దేవుని దగ్గర ఏమీ తెలియనట్లుగా, దేవుడికే ఏమి తెలియదు అన్నట్లుగా వీడు ఎంత కళ్ళు మూసుకుపోయినాయి చూడండి. దేవునికి ఏమీ తెలియదు అన్నట్లుగా. నాకు చిన్నప్పుడు పాతకాలం సామెత ఉండే, మీకు కూడా తెలిసి ఉంటుంది ప్రియులారా. కళ్ళు మూసుకొని తాగుతుందంట పిల్లి పాలు. మన ఇంటికి వచ్చి పాలు అని పెడతాం కదా, కళ్ళు మూసుకొని గుడుకు తాగుతుందంట. అది అనుకుంటుందంట ఎవడో చూడట్లేదు నన్ను, ఎందుకంటే నాకు కనిపించట్లేదు కదా. మీరు విన్నారు కదా ఈ సామెత. పిల్లి కళ్ళు మూసుకొని పాలు గుడుకు తాగుతుందంట. అది అనుకుంటుందంట ఎవడో చూడట్లేదు, నాకు ఎవరు కనిపించట్లేదు. ఆ యజమానుడి దగ్గరికి వచ్చి నడుమెరగొట్టే వరకు అది అలాగే అనుకుంటుందంట. నడుమెరగొట్టుకున్న తర్వాత కూడా దానికి అర్థం ఏంటి నాకు కనిపించలేదు కదా. అరే నువ్వు కళ్ళు మూసుకున్నావు బేటా, ఓ క్యాట్ బేటా, నువ్వు కళ్ళు మూసుకున్నావు. అందరూ కళ్ళు మూసుకోలేదు, జాగ్రత్త. దేవుడు కళ్ళు మూసుకోలేదు. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెడిపే వాడా. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెడిపే వాడా. నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుని కళ్ళను దాయలేవుగా. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెడిపే వాడా. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనా పరలోకంలో నీ స్థానమేమిటో. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెరిపే వాడా. నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుని కళ్ళను దాయలేవుగా. దేవుని కళ్ళను మోయగలమా? నువ్వందరినీ మోసం చేయొచ్చేమో. భర్త భార్యను, భార్య భర్తను మోసం చేయడం ఇది సాధ్యమే. సంగమా, లోకమునంతా మోసం చేయడానికి నీ జ్ఞానం ఉండొచ్చు, దేవుని కళ్ళను దాయడం అసాధ్యం. దేవునికి ఒక లెక్క ఉన్నది ప్రియులారా. దేవుని లా, దేవుని రాజ్యాంగం ఒకటి ఉంది ప్రియులారా. ఈ భారత రాజ్యాంగమును ఒక ఆర్టికల్ను మనం మీరిపోతే చట్ట ప్రకారంగా మన మీదకి ఏ విధంగా శిక్ష రావడం ఖాయమో, అంతకంటే ఒకవేళ ఏమో చట్టంలో ఉన్న లొసుకులను యూచుకొని ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఇంకా ఏమన్నా క్రిమినల్ లాస్ని బయటకు తీసుకొచ్చి ఒక వ్యక్తి బయటికి రావడానికి ఛాన్స్ ఉందేమో. కానీ దేవుని చట్టం ఇది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటదిలా. దేవుని చట్టములో నుండి ఎవ్వరు కూడా బయటకు, నో వన్ కెన్ ఎస్కేప్. ఆదాము వాళ్ళకి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అననీయ సప్పీరాలకు ఛాన్స్ లేదు. ప్రియులారా, మార్కు సువార్తలో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. మార్కు సువార్తలో ఈ భలే విచిత్రమైన మనిషి నాకు సగం నచ్చాడు. ఈయన సగం చాలా నచ్చాడు, కానీ ఒక్క చోట చెడిపోయాడు. ఎంత విచిత్రమైన మనిషి అంటే ప్రియులారా,
ఈయన 17వ వచనంలో ఉంటాడు, కనిపిస్తాడు. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు, దొరకలేదా మార్కు సువార్త మీకు? 10వ అధ్యాయం 17వ వచనం ఉందా? మీ బైబిల్లో ఉందా? తీసారా లిల్లమ్మా? మార్కు సువార్త 9వ అధ్యాయం తర్వాత 10వ అధ్యాయం ఉంటుంది. వచ్చిందా? ఉందా? 17వ వచనం, 16 వచ్చిన తర్వాతే ఉంటుంది అది. ఒకడు ఊరి పరిగెట్టుకొని వచ్చాడంట. వీడు ఎక్కడ యేసు ప్రభు మిస్ అవుతారో అనే ఆశ పరిగెత్తుకొని వచ్చాడంట. వచ్చి పరిగెట్టుకొని వచ్చాడు. వచ్చి రావడంతో ఇది ఎలా ఉందంటే, నాకు క్రికెట్లో వాడు ఎవడో 6 కొడతాడు, బౌండరీ దగ్గర ఒకటి పరిగెట్టుకొని వచ్చి ఇలా జారిపోయి వెళ్ళిపోయి క్యాచ్ పట్టినట్టు అందరూ క్లాప్స్, వండర్ఫుల్ రా, ఏం క్యాచ్, గ్రేట్ క్యాచ్, విన్ అయిపోయింది మ్యాచ్. అందరూ వస్తారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకు ఎలా పట్టారా? డైవ్ చేశా, మోకాళ్ళ మీద వచ్చేసావు, ఇంత దూరం జారిపోయావు. వాడికి ఎన్ని ప్రశంసలు, అంత ఇంటెన్షన్లో వచ్చాడంట. అంజీ లాస్ట్ బాల్కి 6 కొట్టి విన్ చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది ఇక్కడ సీన్. పరిగెట్టుకొని వచ్చి మోకాళ్ళుని, ఓ బోధకుడా, సద్బోధకుడా. ఈయనకి ఏంటంటే, ఎందుకు ఇంత ఆతృతకు వచ్చాడంటే, నాకు నిత్యజీవం కావాలి, నిత్యజీవం కావాలి, పరలోక రాజ్యం కావాలి, దానికి వారసుడిగా ఉండాలి. నేను అలా చేయాలంటే నేను ఏం చేయాలి? అందుకొరకంట అంత ఉరికి పరిగెట్టుకొని వచ్చి మోకాలుని అడిగితే యేసు ప్రభు ఆనందపడిపోయి, రా బాబు నువ్వు ఎంత ఏమున్నావురా బాబు, ప్రారంభ ప్రార్థన అనకముందే 10 నిమిషాల ముందు పరిగెట్టుకుని వస్తున్నావు దేవుని మందిరానికి నువ్వు. అట్లా అని యేసుప్రభు సంతోషపడిపోయి, అట్లనా సరే ఓ పని చేయ, నరహత్య చేయొద్దు. ఏం చేద్దన్నాడు? అలెక్స్, నరహత్య చేయొద్దు అన్నాడంట. రెండోది, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము. యేసు ప్రభు చాలా ముద్దుగా చిన్నపిల్లడికి చెప్పినట్టు, వీడు ఎంత ఆస్తి వచ్చాడు కదని, ఇలా చేయొద్దు అని మనం ఆల్రెడీ 10 కమాండ్మెంట్స్ బై హార్ట్ చేసాం కదా, అప్పగించాం కదా, అన్నీ యేసు ప్రభు అన్నీ చెప్పారంట. చెప్తే వీడు యేసు ప్రభు వారికి షాక్ ఇచ్చాడు. అందుకతడు, యేసు ప్రభువా, అరే నువ్వేందుకు కొత్త చెప్తున్నా? నాకు నేను చిన్నప్పటి నుండి ఇదిగో బై బర్త్ పుట్టిన దగ్గరని మా మమ్మీ నేర్పించింది. అబద్ధం ఆడొద్దన్నది, దొంగతనం చేయొద్దన్నది, అన్నీ నాకు బై హార్ట్. ఇవన్నీ నేనేమి ఇట్లా ఎప్పుడు కూడా బాల్యము నుండి నేను ఇవన్నీ, అబ్బా ఎంత నాకు అందుకే ఇష్టం వీడంటే. అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దొంగతనం చేయని వాళ్ళు ఎవరు, మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొన్ని సందర్భాల్లో ప్రియులారా, మీ నోటంట బూతులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడ దాకా ఉన్నాయి? ఏ ఆరులో ఉన్నాయి? అత్తగారిని చూసినప్పుడు కోడలికి, కోడలు చూసినప్పుడు అత్తగారికి బూతులు, సంచులు దాచు, గుట్టల కింద ఏదో బ్యాంకు బయటికి. ఏందో ఈ భక్తి ఏందన్న కదా. ఈ వీడు ఎంత విచిత్రమైన వ్యక్తి చూడండి. యేసు ప్రభుకే షాక్ ఇచ్చాడు ఇంకా. అప్పుడు యేసు ప్రభు చెప్పారంట, అయితే నీకు ఒకటి కొద్దిగా అన్నీ ఓకేనా, రైట్, పరలోకం వచ్చేయడానికి నువ్వు ఓకేరా, ఇంకొక చిన్నది ఒకటి ఉంది, జస్ట్ అది క్లియర్ చేసేసుకుంటే నిత్యజీవం నీకు ఫ్రూటీ, నిత్యజీవం నీకు కన్ఫర్మ్ అన్నాడంటే యేసు ప్రభు. ప్రియులారా, ఇది కన్ఫర్మేషన్ ఎంత వండర్ఫుల్ ఉంటుందో తెలుసా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ దగ్గర పెట్టుకొని కన్ఫర్మా నేను కాదంటే స్టాప్ అంటూ ఉంటాడు సాతాను కూర్చొని. అవునా యాకబ్ గారు? అవునా? ఎంత బాగుంది అంజీ, ఎంత చక్కని క్లారిఫికేషన్ ఉంది ఈ జీవితంలో, ఎంత చక్కని లైఫ్ స్టైల్ ఉంది.
ఒకటి కొద్దిగా ఉన్నాను. అట్లనా ప్రభా, ఒకటేనా? అంతా ఓకే కదా, ఇంకా నేను పరలోకం వెళ్ళడానికి ఒక మెట్టు దగ్గర ఆగిపోయాను, అంతే కదా, చెప్పు అన్నాడంట. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరికైనా అర్థమైంది? ఏం అర్థమైంది? ఏం చేయమన్నారు యేసుప్రభు వారు? నీ డబ్బు పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చేసే, పరలోకంలో నీకు డబ్బు ఉంటుంది, నేను పరలోకంలో పెట్టేసుకుంటాను అన్నాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇదే సమస్య. అందుకే మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి, ఆరాధనకు రారు, దేవుని కార్యాలకి డబ్బు దొరకదు. ప్రియులారా ప్రియులారా ప్రియులారా, వేదన ఈరోజు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మనీ ఈజ్ ద బెస్ట్ ప్రాబ్లం. అది అసలు దేవునికి దానికి లింక్ లేదని ప్రభు మరలా చెప్తే, ఇదే మనం పట్టుకుని ఉన్న ప్రాబ్లం. ఇన్ని విషయాల్లో ఎంత పర్ఫెక్ట్ మ్యాన్ ఈయన, వాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఇంత పర్ఫెక్ట్ మ్యాన్ ఈయన ఎన్నడూ కూడా ఎవరిని చంపలేదు, నోటి మాటతో కూడా చంపలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం పలకలేదు, ఎవరిని మోసం చేయలేదు, తల్లిదండ్రులను సన్మానించాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఈయన ప్రాబ్లం ఏంటంటే ధనాపేక్ష, డబ్బుని విడవలేడు. ఏమాడంట? చాలా ఆస్తి ఉంది కనుక ఆ మాట వాడికి సేదైపోయాయి. సార్ నువ్వేమన్నా చెప్పు, కానీ పైసల గురించి ఏం మాట్లాడద్దు. యేసుప్రభు నువ్వేమన్నా చెప్పు, ఆ దర్శనం అన్నీ పక్కన పెట్టే, అవి మాట్లాడుకో, ఇచ్చే కథ లేదు. అది తప్ప ఏందన్నా చెప్పు. నువ్వు సూపర్ పాస్టర్, నువ్వు మా పాస్టర్ ఎంత బాగా చెప్తాడంటే వాక్యం, ఆ తప్ప. అక్కడే కొంచెం సిరాకు వస్తుంది మాకు, అక్కడే ఆయనకి 0 మార్కులు వేసేవాళ్ళు అనిపిస్తుంది. అది కాకుండా మా పాస్టర్ బాబా అబ్బా ఏం పాస్టర్, యేసుప్రభు నువ్వేమన్నా చెప్పు, కానీ ఇంకొకటి చెప్పు, ఇట్లాంటిది ఇంకోటి చెప్పు, చేస్తా. కానీ డబ్బుకి ఇబ్బన్నావా, నీకు నాకు కట్టిఫ్. परलोकम गिरलोकम चलता नहीं, जानता नहीं, ये सबको छोड़ दो, నాకు ఇది ముఖ్యం. పరలోక నిత్య జీవం అని అన్నానా, లైట్ తీసుకో, వద్దులే. డబ్బులకి పరలోకానికి నువ్వు లింక్ పెట్టావు కాబట్టి నాకు అవసరమైతే పరలోకం అన్నా వద్దు, కానీ డబ్బు మాత్రం నాకు కావాలి అంటూ ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని, అరే ఇంకా దుఃఖం ఏంటి, ఇంకా దుఃఖం ఏంట్రా శృతి, ఇంకా దుఃఖం ఏంటి స్వాతి, ఇంకా దుఃఖం ఏంటి, ఏంది దుఃఖం? ఇంకా జస్ట్ మిస్ అయింది, రాదు యేసుప్రభు చెప్పుకుంటే పరలోకంలో వెళ్ళిపోదులే పనిలే అనుకుంటే పోయాడంట. దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై బాగానే ఉన్నాడు. ఆదివారం ఆరాధన ఉంది, ఉపవాస కూడుకులు ఉన్నాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచిగా వాక్యం వింటాడు, పరిసరి చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ అదొక్కటే ఆయన జీవితాన్ని. ఇంకొక మనిషిని మీకు చూపిస్తా. చాలా రాసుకున్నాను కానీ అన్నీ నేను చెప్పాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి వద్దాం. బైబిల్ తీయాలి, అమ్మ కూడా తీయాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం. యేసు ప్రభువారు ఎరుకో పట్టణంలోకి వెళ్ళి అలా వెళ్ళిపోతా ఉన్నాడంట. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? జక్కయ్య. ఆయనకి ట్యాగ్ ఒకటి ఉంది, ధనవంతుడైన జక్కయ్య. అతనికి ఒక ఉద్యోగం కూడా ఉంది. ఏముంది అది? ట్యాక్స్ కలెక్టర్, పన్ను గుత్తదారుడు, వసూలు చేసేవాడు. ఈ పెబ్బేరు సంతలో ఉంటారు, పాడుకుంటారు సంతని. ఒక 40 లక్షలకు 50 లక్షలు ఏమి సరిగ్గా తెలియదు. పాడుకున్నాక వెళ్తారనమాట. కోడి పుంజుని ఎవడన్నా అమ్మడానికి పోయినా వాడికి ట్యాక్స్ వేస్తారు వీళ్ళు. కోడి పుంజుకు 100 అంటాడు అనమాట. ఊరియో నేను కూడా ఇంక నేనెంత తెచ్చుకోలేండి, పట్టుకుని పో, సంతలోకి అయితే రావద్దు అంటారు అంతే.
మేకను కొనాలంటే కూడా ట్యాక్స్, అమ్మేవాడికి ట్యాక్స్, కొనేవాడికి ట్యాక్స్. మేకకి ఎంతో మరి 500 ఉందో ఎంత ఉందో, అమ్మేవాడికి 500, కొనేవాడికి 500. అలా అయితేనే ఉంటుంది. లేదంటే ముక్కు పిండి గుంజుతారు, లేదంటే నేను మరిసింగా సంత మాది. ఇది కథ. ఈయన ఎంత దుర్మార్గుడంటే అన్యాయముగా ఆయన చూసి అందరూ కూడా దుష్టుడు, పాపి అని చెప్తున్నారంట. పాపి అయిన మనుషునితో ఈయన ఎలా భోజనం చేస్తున్నాడని యేసుప్రభునే అనుకున్నారు వాళ్ళు. పాపులు అని పేరు పెట్టేశారంట. దుర్మార్గుడు, అన్యాయంగా డబ్బు. ప్రియులారా, అన్యాయంగా డబ్బులు సంపాదించే వాళ్ళందరికీ పేకే పాపులే, పాపము అనే మాట మనకు అక్కడ మళ్ళా దొరుకుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. ఈయన ఎందుకో యేసుప్రభుని చూడాలని అనుకున్నాడంట. చాలామంది చాలా చెప్తారు. యేసుప్రభు దగ్గర కూడా ట్యాక్స్ ఎక్కువ దొరుకుతుంది అనుకున్నాడు. ఏమో ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, యేసుప్రభుని చూడాలనుకున్నాడు. చూశాడు. పొట్టోడు కదా, చెట్టు ఎక్కాడు. యేసుప్రభు సీదా చెట్టు దగ్గరికి వచ్చి దిగి ఆగి, జక్కయ్య కిందకి దిగు, నేను నేడు నీ ఇంటికి భోజనం చేయాలని నాకు ఆశ ఉంది, రావాలనుకుంటున్నానని చెప్పాడంట. యాక్చువల్గా జక్కయ్యలో మార్పు ముందే వచ్చేసింది. ఆయన చూడాలనుకోవడమే గొప్ప మార్పు. కనుక భోజనం ఆ మార్పు ఆయనకి రాకపోతే కనుక ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంటే జక్కయ్య చెట్టు ఎక్కకపోతుడు. ఎందుకంటే ఈయన మనతో పాటు వస్తే ఈయనతో పాటు చాలామంది వస్తారు, భోజన ఖర్చులు వేస్ట్ అని అనుకుంటాడు. చాలామంది భోజనం పెడతారు కానీ లోపల లెక్కలు కట్టుకుంటారంట. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తిని అంటారంట కానీ లోపల లెక్కలు కట్టుకుంటారంట. అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఈయన మనసు మారింది. హల్లెలూయా. సో యేసుప్రభుని తీసుకున్నాడంట, చేర్చుకున్నాడంట. 7వ వచనంలో అందరూ అది చూసి ఈయన పాపైన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కొనిరి. ప్రియులారా, వినండి. తన జీవితంలో అంతవరకు అన్యాయస్తుడు, మనుషులందరి చేత పాపి అని పిలువబడతా ఉన్నాడు. ఇట్లాంటి అన్యాయస్తుడైనటువంటి ఈయన 7వ వచనంలో ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ఏమన్నాడు తెలుసా? అందరూ చూసి ఈయన పాపైన మనిషి వద్దకు బస చేయాలని అనుకుంటుంటే 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఓ, ఇది మార్పు అంటే. ఇది మార్పు అంటే ప్రియులారా, యేసును నమ్ముకున్నావనడానికి గుర్తు ఏంటంటే, నీవు ఆయనను సంపాదించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు అప్పగించుకోవడమే. ఈ మార్పు చాలామంది జీవితంలో రాలేదు. చాలామంది యేసు దగ్గర ఉండి కూడా యూదా ఇస్కరియోతులాగా ఇంకా సంపాదించుకోవాలని మోసము చేత, కుయుక్తి చేత బ్రతికేవారు ఉంటుంటే, ఈయన అన్యాయస్తుడు, పాపి అని పేరు పొందినవా, ఈయన యేసును చూసిన వెంటనే అంటున్న మాట అంటే, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. అనుకుందాం, 1,00,000 రూపాయలు ఉన్నది. ఎంత ఇచ్చేసాడు ఇప్పుడు? 50,000 ఇచ్చేసాడు ప్రియుల. ఇంకా 50,000 ఉంది. అక్కడ ఆగిపోలేదు ఆయన. అంతకుముందు డబ్బును ప్రేమించేవాడు, డబ్బు కొరకు అన్యాయం చేశాడు, పాపం చేశాడు, అందరిని దోచుకున్నాడు, అందరు ఉసురు కట్టుకున్నాడు. ఎంతోమంది ఏడ్చుంటారు ఈయన వల్ల, ఎంతోమంది చెరసాల్లో వేయించుంటాడు. ఇప్పుడు అంటాడు సగం పేదలకు ఇస్తాను. అక్కడికి ఆగిపోలేదు. ఈ సందర్భంలో ఒక విషయం మీకు చెప్పాను. మా ఊరిలో కోంటైన్ ఉండేవాడు, ఆంధ్రాలో, నా చిన్నప్పుడు. ఎంత దారుణమైన కోంటైన్ అంటే, కోంటైన్ కాదు, ఆయన భట్టరాజులు. ఆయన రేషన్ డిపో అప్పుడే కంట్రోల్ బియ్యం ఇస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడప్పుడు 1-2 సార్లు ఆయన పోయినట్లు గుర్తు. ఆయన బిందెలు కూడా పెట్టుకునేవాడు, రాగి బిందెలు, రాగి బిందెలు పెట్టుకొని పైసలు ఇస్తూ ఉండేవాడు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఆపదను బట్టి సైకిల్, పాప వాడికి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కొన్న సైకిల్ని పెట్టాడనమాట. వాడు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఓ రోజు వాళ్ళ నాన్నగారు విడిపించాడు అనమాట. పైన ఉన్నది తీసుకోండి రా అని చెప్పాడు ఆయన.
మా ఫ్రెండ్ నేను పైకి ఎక్కాం, 4th 5th నా ఏజ్ అప్పుడు. మిద్దె మీదకి ఎక్కాం. పైన అంటే డూప్లెక్స్ లాగా ఉండేది అప్పట్లో. పైన అన్నీ ఉన్నాయి. అక్కడ బిందులు, గ్లాసులు, తలేలు, అరే అన్నీ ఉండే. దాని మీద పేరు రాసేవాడు అనమాట. ఫలానా కేజీయా, ఫలానా తారీఖుని ఇచ్చిందని రాసి అతికించేసేవాడు సిట్టి. దాన్ని నిండగా ఎంతమంది ఉసురు పోసుకొని దాన్ని పెట్టి మా సైకిల్ని ఎత్తుకోవడానికి చాలా కష్టపడ్డాం. దాంట్లో 3-4 సైకిల్ ఉన్నాయి అక్కడే. మా ఫ్రెండ్ సైకిల్ ఎత్తుకొని తీసుకొచ్చి నా హృదయంలో గాయమైపోయింది. ఇన్ని తినే తలే కూడా పెట్టేసుకున్నాడు వీడెవడో వీడని. వీళ్ళరా ఈరోజు వాడు లేడు, వాడు కుటుంబం లేదు. వాడు అంటున్నాను కావాలితే చెక్ చేసుకుని వెళ్ళి సర్పంచ్కి పోటీ చేశాడని కుమారుడు. కొన్ని లక్షలు తినేశారు ఊరోళ్ళు. 3 ఓట్లతో ఓడించేశారు. హార్ట్ అటాక్ వచ్చాడు, చచ్చిపోయాడు. ఎవడు తల్లి కూడా చచ్చిపోయిన తర్వాతే కుమారుడు అన్యాయం అయిపోయాడు. సిగ్గైపోయింది, డబ్బంతా పోయింది. హాయిగా బ్రతికే వాళ్ళు పెట్టే బేడ సర్దుకొని ఉన్న ఊరమ్మేసి లేరు ఈరోజు. ఎంత దారుణం. ఈయన అంటాడు యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు. నా ఆస్తిలో ఉన్న 1,50,000 ఇచ్చేస్తాను. ఇంకేం చేస్తాడంట, నేను ఎవరి యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే కనుక వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. 4 గంటలు హలో ఉన్నదాన్నే ఇవ్వకుండా బిగబట్టుకొని బ్రతికే లోకం ఇది. అన్యాయం చేసి ధనము సంపాదించుకోవాలని కోరుకున్న పాపిష్టులుగా బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు కలిగిన సంఘాలు ఇవి ఈరోజు. ఈయనంటాడు యేసు నా యొద్దకు వచ్చాడు, యేసు నా హృదయంలోకి వచ్చాడు, నేను మారిపోయాను. ఎంత మారిపోయానంటే నా ఆస్తిలో సగాన్ని బీదలకు చేస్తాను. నా ఆస్తిలో సగం పోగా మిగతా దాంట్లో ఎవరి దగ్గరైనా పొరపాటున ప్రశాంత్ గారి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇచ్చేస్తాను అంతే. మీరు లెక్క కట్టండి, ఏమైనా ఉంటాయండి ఆయన దగ్గర? యేసును సంపాదించుకుని అన్నీ పోగొట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కావాలా, అన్నీ కావాలా నీకు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే ఎంత దౌర్భాగ్యం. ఎన్ని మార్లు విన్నావు ఈ సువార్తను. క్రీస్తు పాదాల యొద్దకు వచ్చి నీ పాపమును, నీ అపవిత్రతను, నీ దురాశను, నీ కీడును, నీ నోటిలో ఉన్న బూతులను, దుష్టత్వాన్ని విసర్జించకపోతే పరలోక రాజ్యం. ప్రియులరా, ఎందుకు ఈ భక్తి? ఏదన్నా కఠినమైన సందర్భం వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేసే ప్రవర్తన నీకు ఇంకా ఉండగా ఎందుకు ఈ భక్తి? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? సో దురాశ దురాశ దురాశ. 16వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఇప్పటి వరకు 15వ వచనాన్ని చూసుకున్నాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఏం జరుగుతుందండి? మోసం జరుగుతుంది. అమ్మా, మోసపోతున్నావు నువ్వు. అపవాది నిన్నెక్కడో మోసం చేస్తా ఉన్నాడు. ఆదాము అవ్వను మోసం చేసినాడు, అననీయ సప్పీరలను మోసం చేసినాడు, యూదా ఇస్కరియోతులను మోసం చేసినాడు. ఈరోజు నిన్ను మోసం చేస్తున్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మోసపోకండి. జాగ్రత్త జాగ్రత్త. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు వాడు. ధనము మీదకో, మరొక దాని మీదకో, శరీరాశ మీదకో, నేత్రాశ మీదకో, దేని మీదకో నీ మనసును మళ్లింపచేసి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను, ఆయన కట్టడల మీద ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమాటిక్ లైఫ్ని నీకు దూరం చేస్తా ఉన్నాడు. మోసం చేస్తున్నాడు. పిల్లలు మోసపోతున్నారు. హల్లెలూయా. మోసపోతున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావా? మోసపోవడం మాంతి దేవుని కృపాసన్నిధికి రావడం నేర్చుకుంటావా అని దేవుని యొక్క వాక్యము నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒకటే మాట చెప్తా ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూద్దాం. 24వ వచనం చూసినట్లయితే, మీరు మోసపోవడానికి కారణం ఏంటంటే లేఖనములను, దాని యొక్క దేవుని యొక్క శక్తిని కానీ, అది మీరు ఎందుకు మోసపోతున్నారంటే లేఖనములను ఎరగట్లేదు,
దేవుని వాక్యానుసారంగా జీవించడానికే మీరు దాన్ని గుర్తుపట్టట్లేదు. దానివల్ల దాని ప్రకారం జీవించకపోతే వచ్చే నష్టాన్ని గుర్తుపట్టట్లేదు. అట్ ది సేమ్ టైం దేవుని శక్తి మీకు అర్థం కావట్లేదు. దేవుడు న్యాయాధిపతి, ఆయన చేతిలో నుండి ఎవడు తప్పించుకోలేడన్న సంగతి మీరు గుర్తుపట్టట్లేదు. దేవుడు కూడా మీలాంటి నాలాంటి వాడు ఒకడు అనుకుంటున్నారా మీరు? చాలామంది చాలా ఈజీగా నన్ను తృణీకరిస్తారు తెలుసా. నన్ను మీ ముందు నించున్న నన్ను ఎంత ఈజీగా అంటే హ్యాడా అందరాడా హ్యాడ్. నాకు ఎవరు బంధువులు లేరు కదా ఇక్కడ, నాకెవరు స్నేహితులు లేరు కదా ఇక్కడ. అంటే నా మీదకి ఎవరైనా వస్తాయి, ఎందుకు రా పాషన్కి ఇట్లాంటివి అని వెళ్ళి లొల్లు చేయడానికి. మీకైతే ఫ్యామిలీస్ ఉంటాయి, మీ కుటుంబాలు ఉంటాయి కనుక మీ దగ్గరికి రాలేరు. అందుకే వాళ్ళకి అంత లోకువ. ప్రియులారా, దేవుని గురించి కూడా ఇట్లా అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. నన్ను పక్కన పెట్టండి, నన్ను పిలిచిన దేవుడు ఆయన ఏమన్నా అది వేరే విషయం. ప్రియులారా, దేవుని కానీ లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ మీకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని మీరు అదే అన్నీ అలాగే ఉంటాయి, అది అదే ఇది ఇదే, అది అదే ఇది ఇదే అనుకొని మనం ఇలా ఉండక, లోకము ఏమైతే నేర్పిందో, సాతానుడు ఏమైతే నేర్పాడో అక్కడే ఆగిపోయాం. కనుక దేవుని శక్తి మనము ఆశీర్వాదకరంగా చూడట్లేదు, కానీ పనిష్మెంట్ రూపంలో చూస్తూ ఉన్నాం. ఇది మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితి. ఇంకొక మాట ప్రియులారా, ఇర్మీయా గ్రంథంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. 8వ అధ్యాయంలోకి వద్దాం. తొందరగా మీ బైబిల్ తీయండి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను, ఆకాశంలోని ప్రియులారా, అక్కడెక్కడో ఆస్ట్రేలియా దేశంలో ప్రయాణం మొదలెడుతుంది. అది గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో, ఎన్ని నెలలు ప్రయాణం చేయాలో, అది ఏ దేశం, అది ఒకవేళ భారతదేశానికి రావాలంటే భారతదేశానికి వచ్చేటప్పటికి ఏ కాలం అవుతుందో ఆ కాలంలో ఇక్కడ ఆహారం దొరుకుతుందో అంత క్యాచ్ చేసుకుంటుందంట. ఆకాశమునకు ఎగురు సంకుబుడ్డి కొంగైనను తన కాలం నెరుగును, తెల్లగొవ్వకు దాని టైం తెలుసు, మంగళ కత్తి పిట్ట ఓదే కొరుకును తాము రావలసిన కాలం ఎరుగును అని పక్షులు వాటి గుణాల గురించి చెప్తా ఉన్నాడు. సీమలకు తెలుసు కదా, సీమలకు తెలుసు కదా, ఎండాకాలం ఎక్కువ సీమలు కనిపిస్తాయి మనకి, వర్షాకాలం ఒక్క సీమ కూడా కానరాదు. ఎందుకంటే అది వర్షాకాలం ఏం చేయలేనని ఎరిగి అది ఎండాకాలమే ఆహారం అంతా సంపాదించుకోవడానికి సీమలు మందల కింద మన ఇంట్లోకి అక్కడ ఇక్కడ మనం అదేదో పట్టుకొని గీతలు గీసినా ఏం గీసినా ఈ గీత గీస్తే ఇంకో పక్క నుండి వచ్చి అవి ఆహారం సంపాదించుకుంటా ఉంటాయి. వాటికి కాలం తెలిసింది, సమయం తెలిసింది, వాటికి అర్థమైంది, దేవుని యొక్క ప్రణాళిక అర్థమైంది, దేవుని యొక్క సృష్టిక్రమం అర్థమైంది, దేవుని యొక్క తీర్మానాలు అర్థమైనవి. వానాకాలం తర్వాత చలికాలం తర్వాత ఎండాకాలం ఇవి వచ్చేస్తాయన్న సంగతి దానికి తెలిసింది. రాకడ వస్తుందని నీకు తెలవలేదు, దేవుని తీర్పులు వస్తాయని నీకు తెలవలేదు. అట్లకైనా తెలుసు, కానీ నా ప్రజలు న్యాయ విధిని ఎరుగరు. హల్లెలూయా. దేవుని న్యాయాధిపతి అన్న సంగతి నీకు తెలుసా? ఆయన విడవడన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఎంత అజ్ఞానంలో ఉండిపోయావు, గురుడితనం వచ్చేసింది. 9వ వచనం చూసినట్లయితే జ్ఞానులు అవమానం నొందిన వారైరి. చాలా డబ్బు సంపాదించాడు. ఎవరు జక్కయ్య. ఆయన క్రీస్తులోనికి వచ్చినాక అవమానం పొందలేదు. ఆ యవనస్తుడు చాలా డబ్బు మిగులు ధనవంతుడు కనుక అజ్ఞానం వచ్చేసింది. డబ్బు కనుక అతని జ్ఞానం అవమానంగా మార్చబడ్డది. వారి విషయం ఏముంది, చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు యెహోవా వాక్యమును, దేవుని వాక్యమును ఎవరైతే నిరాకరిస్తారో వీళ్ళకంటే బుద్ధిహీనులు భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా. ఇప్పుడు తెలివైన వాళ్ళు ఎవరు? జ్ఞాని ఎవరు అంటే వాక్యానుసారంగా బ్రతికిన వారు. వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండగా శ్రమ దరిద్రము కూడా అనుభవించి అలా చనిపో, నువ్వే జ్ఞానివి. పరలోక రాజ్యం నీ కొరకు మహా ఆనందం ఉన్నదని వాక్యం తెలియజేస్తూ ఉంది. 17వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక. ఇక్కడ మంచి మాట ఉంది ప్రియులారా.
శ్రేష్టమైన ప్రతి ఈవియు. బెస్ట్ చెప్తున్నాడండి ఇక్కడ. హలో, నీ తెలివితేటలు సంపాదించింది, నీ ధనముతో సంపాదించింది, దేవుని వాక్యమును పక్కకు చేసి శరీరాన్ని సుఖపెట్టుకున్నది, శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడంబంతో బ్రతికింది, ఇవి శ్రేష్టమైనది కాదు. వాక్యం చెప్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు దేవుడు. ఏది శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, అది ఎక్కడుందంట? అది పర సంబంధమైనది. హల్లెలూయా. భూమి మీద ఏది శ్రేష్టమైనది లేదు. హలో, నీ ధనము శ్రేష్టమైనది కాదు, నువ్వు సంపాదించిన ఆస్తులు శ్రేష్టమైనవి కాదు, నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చేసినటువంటి పనికి మాలిన ప్రతి పని కూడా అది సంతోషం ఇచ్చేది కాదు. శ్రేష్టమైనది పర సంబంధమైనదే. అది ఎవరి దగ్గర ఉందా? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఆయన దగ్గర ఏం అన్కంట్రోల్స్ లేవు, ఏమి అటు ఇటు ఊగేది ఏమి లేదు. చక్కగా అది నిశ్చలమైనది, స్థిరమైనది, ఆనందమునిచ్చేది, హ్యాపీ. అది ప్రియులారా, అందుకొరకు దేవుడు మనం పిలిచాడు. ఇంకా మనం చూసేది, తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము. కానీ హలో, ఈరోజు ఇక్కడ ఉన్న నిన్ను దేవుడు తన వాక్యం ద్వారా కన్నాడు. సత్యవాక్యం ద్వారా ఆయన సంకల్పం ఇది. ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యమును ఆధారం చేసుకుని నువ్వు బ్రతకకపోతే, ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, ఈ వాక్యమును నువ్వు అనుసరించకపోతే, ఆయన సృజించిన వాటన్నిటిలో ప్రథమ ఫలంగా ఉన్నట్లు దేవుడు నిన్ను నన్ను ఆయన వాక్యానుసారంగా జీవించడం కొరకు వాక్యం అనే ఆ బాండింగ్స్లో, ఆ యొక్క కంట్రోల్స్లో మనల్ని అన్నాడు. దాని మీద మనం జీవిస్తే శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును దేవుని యందు ఉన్నది. ఆయన మనకివ్వడానికి దాచిపెట్టాడు. ఏది కావాలి? ఒకరోజు మా శాండీని వెళ్ళిపోయే ముందు కూర్చోబెట్టి చెప్తా ఉన్నాను, శాండీ పాప, డాడీ లేరు నీకు, మమ్మీ దూరంలో ఉంటుంది, నాన్నమ్మ మాట వినాలమ్మా, ఆడపిల్లవే, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళకూడదు, ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్చుకోవాలి అని అన్నీ చెప్తున్నాను. అన్నీ చెప్పక భారమైన హృదయంతో నాకు మా నాని గుర్తొచ్చాడు. పిల్ల, చిన్నపిల్ల, ఆడపిల్ల, సమాజం ఎలా, ఇవన్నీ గుర్తొచ్చి నేను హృదయం అప్పుడు కళ్ళు చెమ్మగిలిపోయినాయి. నాకు దుఃఖంతో చెప్తే అంతా చెప్పాక అది అంటది, నీ పాఠం అయిందా ఇంక వెళ్ళు అన్నది. నీ పాఠం అయిందా ఇంకా వెళ్ళు కానీ మంచం మీద దుఃఖం దూకి అలా బయటకెళ్ళిపోయింది. షాక్ అయిపోయింది నేను. నీ పాఠం అయిందా ఇంకా వెళ్ళు. ఎంత భయంకరమైన మాటది. తేరుకోలేకపోయాను. మా చెల్లి అక్కడ ఉంది, మా అక్క అక్కడ ఉంది, బ్లెస్ అక్కడ ఉంది, పాస్టర్ అక్కడ ఉంది. ఆ పిల్ల వెళ్ళిపోయింది. షాక్ అయిపోయి నేను బయటకు వచ్చేసాను. కళ్ళంటే నీరు వచ్చేసింది నాకు. కొనాలి 18,000 అది. కళ్ళంటే నీరు వచ్చేసినాయి. మా చెల్లి వెంటనే బయటకు వచ్చింది, అన్నయ్య ఏమనుకోకు. ఆ పిల్లకి తెలియదని అనాలా, తెలిసిందని అనాలా? మీరు నమ్మండి, ఎన్ని రోజులు నేను ఆ దుఃఖంలో ఉండిపోయింది తెలుసా? సంగమా, మా శాండీ ప్లేస్లో నువ్వు వచ్చినట్లయితే నీకు శ్రమ. మా శాండీలాగే నీ పాఠం అయ్యిందా, ముగించుకో, నెక్స్ట్ ఏదో చేయి, ముగింపు ప్రార్థన చేసి మమ్మల్ని పంపించేయి అన్నట్లుగా నువ్వు పోయినట్లయితే దేవుడు ఆయన తీర్పులు, ఆయన న్యాయము నీ జీవితంలో జరుగుతూ మొదలెట్టినప్పుడు నేనెవ్వరూ కాపాడలేరు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనలో దీవించును గాక. ఆమేన్. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం.